బకాయిలు పడుతుందా ఆస్పత్రులకి? డబ్బులు ఆయుష్మాన్ భారత్ బకాయిల వల్ల కాదు, హ్మ్. అది టైంకి ఇచ్చేస్తుంది కేంద్రం. ఇచ్చేస్తది. హ్మ్. సమస్యల్లా లాభం. హుహు. ఆరోగ్యశ్రీ ద్వారా 100కి ₹20 లాభం వస్తదట. ఓకే. హ్మ్. దీంట్లో ₹10 లాభం వస్తది. ఆయుష్మాన్ భారత్‌లో ₹10 ఆ! వస్తది. హ్మ్. ₹20 లాభానికే మేము మా వల్ల కావట్లేదని మెయింటెనెన్స్ అనుకుంటుంటే, కార్పొరేట్ ఆసుపత్రులు కదా ఇయన్నీ. హ్మ్. హ్మ్. ₹10 లాభానికి ఎట్లా చేస్తామంటారు వాళ్ళు, హ్మ్. కార్పొరేట్ ఆసుపత్రులు. హ్మ్. కానీ అసలు ఆయుష్మాన్ భారత్ ఉద్దేశ్యం వేరు. చాలా మంచి కాన్సెప్ట్ ఏంటంటే అది, ఇప్పుడు ఆరోగ్యశ్రీ దానికి 100 పడకల ఆసుపత్రి అయితే హ్మ్. యాక్సెప్టబుల్. హ్మ్. ఆయుష్మాన్ భారత్‌కి అట్లా కాదు. 10 పడకలున్నా అలౌడ్. అది. హుహు. చిన్న చిన్న ఆసుపత్రులు కూడా దాంట్లోకి హుహు. తీసుకోవచ్చు. ఓకే. హ్మ్. అది సరిగ్గా మేనేజ్ చేసుకోవాలి. హ్మ్. అది కుదరట్లేదు. అంటే ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు సెపరేట్. అంతే. సంబంధం లేదు. సంబంధం లేదు. కానీ అది తీసుకున్న వాళ్ళకి ఇంక ఇది ఎలిజిబిలిటీ ఉండదా? 2 కార్డులు తీసుకోవచ్చా? 2 కార్డులు తీసుకోవచ్చు లెక్క ప్రకారం అయితే. హ్మ్. ఈ ఆరోగ్యశ్రీది రాష్ట్ర ప్రభుత్వాన్ని అవ్వకపోయినా ఇదైతే బెటర్ కదా మీకు తీసుకోండి అని పెంసాని చెప్పింది మంచి ఉద్దేశంతో చెప్పాడు. ఓకే. అంటే హ్మ్. ఆరోగ్యశ్రీకి వెళ్ళాక ఇప్పుడు ఏమవుతుంది, హాస్పిటల్కి వెళ్ళాక వాళ్ళు వాళ్ళు చేయను ఇవ్వట్లేదు అంటున్నారు. అనేది వద్దంటున్నారు. హ్మ్. చాలా చోట్ల జరుగుతున్నది ఏంటంటే గ్రౌండ్ లెవెల్‌లో నేను కనుక్కున్నటువంటిది, హ్మ్. మీది ఆరోగ్యశ్రీ కిందకి వర్తిస్తది అని చెప్తారమ్మా. హ్మ్. కానీ డబ్బులు మాకు రావు. అది. హ్మ్. కాబట్టి మేము చేయలేం. హ్మ్. లేదా ఓ పని చేయండి, మీరు హ్మ్. డబ్బులు కట్టేయండి. హ్మ్. ఆరోగ్యశ్రీకి మీరు అప్లై చేసుకోండి. ఓకే చేసుకొని మాకు డబ్బులు మాత్రం కట్టేయండి.